లోకేష్ కూడా మాట్లాడారు కదా నిన్న, అది కూడా మనం లోకేష్ మాటల్లో కూడా స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. లోకేష్ ఏమన్నాడు అంటే ఇదే సభలో ఆయన ఇంకోటి అన్నాడు, మేము యూత్కు ప్రాధాన్యత ఇస్తాము, చాలా రోజులుగా చర్చించిన తర్వాత ఈ కమిటీలు ఏర్పాటు చేశాము, యూత్ని ఈ విధంగా తేవడానికి మాకు చాలా సమయం పట్టింది అని చంద్రబాబు నాయుడు చెప్పారు. యూత్కు ప్రాధాన్యత అన్నది నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నదని, యూత్కు ప్రాధాన్యత అంటే యువ నాయకుడు కూడా అక్కడ మాట్లాడారు. లోకేష్ ఏమన్నారంటే, నేను ఈ కమిటీలు ఏర్పాటు చేయించడానికి 14 మాసాలు పోరాడాల్సి వచ్చింది, ఇవి ఈ రూపంలోకి పార్టీలో అంతర్గతంగా వ్యవస్థాగతంగా ఈ మార్పులు తేవడానికి నాకు 14 మాసాలు నేను ఫైట్ చేస్తే కానీ ఇది జరగలేదని చాలా బాహటంగా ఆయన చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, నాయకులు ఎవరైనా ఒకరికి ఒకటే పదవి ఉండాలి, 2 పదవులు ఉండకూడదు, నాకు కూడా 2 పదవులు ఉండకూడదు, అంటే ప్రధాన కార్యదర్శి మంత్రి 2 కదా, కాబట్టి 2 పదవులు వద్దు, ఒకటే పదవి ఏది? మంత్రి పదవి అయితే చాలా మందికి మంత్రులు ఉన్నారు, దానికి లోకేష్ ఏకేష్ ఒకరే ఉండరు కదా. కాబట్టి ఆయన డెఫినెట్గా నా ఉద్దేశం ఆయన బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరినైనా వాళ్ళకి నమ్మకమైన వాళ్ళను పెట్టి, లేకుండా కూడా వేరే పద్ధతులు కూడా పెట్టొచ్చు, రకరకాల 5-6 మందిని కూడా పెట్టొచ్చు, రకరకాల పద్ధతుల్లో పెట్టొచ్చు. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా కీలకమైన ఒక పదవి నేను తీసుకోబోతున్నాను, నేను 2 పదవులు, ఈ 2 పదవులు నేను నిర్వహించాను, కీలక పదవి దిశగా నేను నడుస్తున్నాను అనే ఒక హింట్ ఆయన ఇచ్చారు. యూత్కు ప్రాధాన్యత అని చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే కీలక ప్రశ్న, నిన్న మనం చర్చించినట్టుగా పవన్ వర్సెస్ ఇది, లేకపోతే కూటమి ఐక్యత ఇవన్నీ వస్తాయి కాబట్టి లోకేష్ అది కూడా చెప్పారు, కూటమిలో విడాకులు అనే దానికి స్కోప్ లేదని. నేను విడాకులు అంటే ఎవరెవరు విడాకులు? జనసేన కదా, బీజేపీ. సో జనసేన మాతోనే ఉంటుంది, అదేమి విడాకులు తీసుకునే అవకాశం లేదు. మన పార్లమెంటరీ కమిటీలు అనుకుంటే జనసేనగా ఉంటుంది, మేము కలిసే ముందుకు పోతాము అని చాలా కీలకమైన వాళ్ళకి, అటు తెలుగుదేశం పార్టీకి ఇటు కూటమికి కూడా తండ్రి కొడుకులు ఈ కార్యక్రమం ఆధారం చేసుకొని హెచ్చరిక చేశారు. ఇంకోటేమో అలకల గురించి కూడా అక్కడే చెప్పాడు ఆయన, పదవులు రాలేదు మీరు ఊరికి అడిగితే ఎవరికి 2 పదవులు అన్నీ ఒకరికే కట్టబెట్టడం జరగదు అన్న హింట్ కూడా అక్కడ ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ అంతర్మథనం లేదా అంతర్గతంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న తీరుకి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. ఇప్పుడు 3 నెలలు ఎప్పుడు అని లోపల వీళ్ళు కాస్త కుస్తీ. మొన్న కూడా విశాఖపట్నంలో పట్టాభి మీద తీవ్రంగా మాట్లాడిన తీరు చూస్తే కూడా అక్కడ ఆ ఇంజనీర్ చనిపోయాడు, దాని గురించి ఆయన ఏం రెఫర్ చేయలేదు, కానీ ఈ పట్టాభి కూడా మాటలు చెప్తూ ఉంటారు, ఒక నిధులు తీసుకురావాలి, ఉపన్యాసాలు చెప్తే ఏం లాభం అని. అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి చూడాలి మీరు, క్యాబినెట్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరినీ కూడా రెడీ టు ఫైట్, రెడీ టు వర్క్. ఇంకోటి కూడా అన్నారు, చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి మన మీద, వీటన్నిటికీ సోషల్ మీడియాలో సమాధానాలు చెప్తే చాలదు, క్షేత్రస్థాయిలో అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది సిచ్యువేషన్. అంటే కూటమి మీద కొంత అసంతృప్తి, లేకపోతే వైముఖ్యమో యాంటీ ఇన్కంబెన్సీ ఇట్లాంటివి వస్తున్నాయంటే స్ప్రెడ్ చేస్తున్నారు, వీటిని ఎదుర్కోవాలంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని. గో టు ది పీపుల్, ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలి. అది